ఒక సతీష్ ప్రభాస్, ఒక ప్రభాస్ రాజ్, తర్వాత ఒక సురేష్, ఒక నరసింహ, వీళ్ళందరూ పబ్లికే కదా, వాళ్ళు సామాన్యమైనటువంటి ఒక కాలర్స్ ఫ్యాన్సే కదా. వీళ్ళ మాటలు వినిపిస్తే ఎందుకంత కోపం? స్పోర్టీగా ఉండండి మారుతి గారు. ప్రతినిధి పవన్ కూడా వెళ్ళారు అక్కడ స్పాట్కి. పవన్, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అనింద్ర లేదా కెమెరామ్యాన్ పై దాడిని వాళ్ళు ఏదైనా ఎలా చూస్తున్నారు? ఇంకా దాడి జరుగుతోందా? మన రిపోర్టర్ పరిస్థితి ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాం. ఏదైతే కొల్లా లగ్జరీగా ఏదైతే లోపల డైరెక్టర్ మారుతూ ఉంటున్నాడని లొకేషన్కి వచ్చి ఇక్కడగా బయట షూట్ చేయడానికి వచ్చిన రిపోర్టర్పై ఇక్కడ ఉన్న మేనేజర్ ఎవరైతే చూస్తూ ఉన్నానో దాడి చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆపాలి, లేకపోతే మీరు షూట్ చేయొద్దు శ్రీమౌన్గా చెప్పాలి. కానీ ఈ వ్యక్తి ఎవరైతే చూస్తూ ఉన్నాను అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. జరిగింది. ఏం పేరు చెప్పారు? ఫెసిలిటీ మేనేజర్ రవి దాడి చేశాడు కదా, కొట్టాడు కదా. ఇప్పుడు మన ఏదో పర్సన్ ఇక్కడ చూస్తున్నాం, ఫోన్లో చూస్తా ఉన్నాం. మరి ఇంతసేపు ఎందుకు దాడి చేశాడు అడిగితే నేను దాడి చేయలేదు, మీ వాళ్ళే నా మీద దాడి చేశారంటూ కూడా ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీకు మనం దాడి చేస్తున్నాం కదా, ప్రైవసీ ప్రాబ్లం కొడతావు కదా, ఎక్కడ కొట్టారు? మీ చూపి మీ ప్రాపర్టీ ఎవరు ప్రాపర్టీ చెప్పండి. ప్రాపర్టీ అంట ఇది. కొల్ల లగ్జరీ కాస్త ఈ రోడ్డు చూస్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ అంట. ఎవరు ఇక్కడికి రావద్దంట, వీడియో షూట్ చేయొద్దంట. వాళ్ళకు అనింద్రతో మాట్లాడించండి, దాడి చేసుకుంటూ వీటికి వస్తున్నాడు. అదే ఆ టైంలో పోలీసులు ఉన్నారు, అదే ప్లేస్లో పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తారు కూడా వినలేదు. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. వారు వచ్చి మనల్ని మన రిపోర్టర్పై దాడి కాకుండా ఆపడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అతను కొంచెం కూడా పశ్చాత్తాపడకుండా మీరు నా మీద దాడి చేశారు, మీ మీద నా దాడి చేశారంటూ కూడా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అంత కిరాతకంగా మీరు దాడి చేశారు. మరి లోపల ఏమునిపోయినాయి? ఆ లగ్జరీ కొల్లూరు అపార్ట్మెంట్లో ఏమున్నాయి? మరి అందులో తీయొద్దంట మేనేజర్ అంటే అతను. సో మరి మీదకి వచ్చి దాడి చేస్తున్నారు. మరి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, మీరందరూ కూడా మరి ఏం వచ్చింది? మరి ఇదంతా పబ్లిక్ ప్రాపర్టీయా? మరి ఈ రోడ్డు ప్రైవేట్ అని అంట, ఇదంతా వారి ప్రాపర్టీ అని అంట. మరి అందరూ కూడా కొట్టడానికి వచ్చారు. మరి ఈ సమయంలో మరి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మరి లోపలికి ఆర్టీవీ గేట్ దాటి లోపలికి వెళ్ళలేదు. ఈ గేటు ఏదైతే మనం మెయిన్ రోడ్ ఉందో ఇక్కడ ఈ రోడ్డు మీద మనం ఉండడం జరిగింది. ఈ రోడ్డు దాటి మనం లోపలికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ వరకు కూడా ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీయే. అవును, మరి కొట్టేదాకా ఎందుకు వచ్చింది? మీరు ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని? మరి ఎవరు కొడుతున్నారు? మీ మేనేజర్ కదా. ఎందుకు కొడుతున్నారు? మరి దాడి చేయాల్సిన అవసరం వచ్చింది మీకు? మాట్లాడడానికి వచ్చిన రోడ్డు మీదకి వచ్చాము. మీ ప్రైవేట్ ప్రాపర్టీ మీ లోపలికి వెళ్ళామా మేము? ఎందుకు వెళ్తాను? రోడ్డు ప్రాపర్టీ దాటేనా? అంత దాడి ఎందుకు చేశారంటారు? మీ మేనేజర్ ఎవరు? ఎంత లగ్జరీ ఉండొచ్చు అండి? ఒక మనిషి మీద దాడి చేస్తారా మీరు? ఏ ఉదర్ జావో కాదు, మీరు అంతగానో కొట్టారు కదా, కొట్టి దాడి చేయలేదా మీరు? ఆయన ఎవరు? ఆయన పేరు ఏం పేరు? మీరు పక్కకి వెళ్ళండి, మాట్లాడుకోండి. చేయకండి, ఇది ప్రైవేట్ సొసైటీ, ఇది ఇక్కడ న్యూసెన్స్ చేయకండి. ఇక్కడ ఎంత మాత్రం మీరు ఎవరిని ఎందుకు కొడతారండి? ఇక్కడ మీకు ప్రశ్నించేది ఇక్కడ ఏమైనా జరిగిందా? ప్రశ్నించడానికి నన్ను కూడా కొడుతున్నారు. మా రిపోర్టర్ కొట్టారు. మా ప్రాపర్టీ తీస్తున్నారండి. ఇదంతా మా ప్రాపర్టీ. నీ పేరు మీద మీరు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? మేమేం న్యూసెన్స్ చేయలేదు. మేము కూడా కేసు ఫైల్ చేస్తాం. అసలు మీరు ఇప్పుడు క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్పమండి. మీరు ఇక్కడ మా ప్రాపర్టీకి వచ్చి మీరు ప్రాపర్టీ లోపల ఉంది, మీ లోపలికి రాలేదు. రాకండి. మా ప్రాపర్టీ లోపలికి మేము వెళ్ళలేదు. మీరు ఇక్కడ ఇది సొసైటీ, మీరు ఇక్కడ రావద్దు. సొసైటీ మీరు రోడ్డు మీద ఉన్నాం. మేము రోడ్డు మీద మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పుడు వచ్చారు? అక్కడ ఉన్నప్పుడు కొట్టావు. నా మీద ఇది రక్తమైన దాడి చేసినాడు మీ వాడు. మీరు కొట్టిన విజువల్స్ లైవ్ లో రికార్డ్ అయినాయి. మీరు కొట్టిన విజువల్స్ రికార్డ్ అయినాయి. నా దగ్గర ఉంది, మొత్తం ప్రూఫ్ నా దగ్గర ఉన్నది. చూపించండి ఎవరు దాడి చేశారు ముందు. బాబు వీళ్ళు ఎంతసేపు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ పబ్లిక్ మేమేం పబ్లిక్ చేయలేదు. పబ్లిక్ ఇక్కడికి వచ్చారు. పబ్లిక్ ఇక్కడ ఉన్నాడు, మాట్లాడిండు. మీకు అవసరం లేదు సార్, మీరు ఇట్లా బెదిరియాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇక్కడ అవసరం లేదు. దయచేసి మీరు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోండి. రోడ్డు పైన నిలబడితే మీరు మాట్లాడింది ఏంటి? రోడ్డు పైన మాట్లాడింది ఏంటి? తోసేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంతగానో ఒక మనిషిని కొట్టి తోసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ఎందుకు లాక్కున్నారు? ఫోన్ లాక్కొని మా లోగో లాక్కున్నారా లేదా? మీరు మా లోగో లాక్కున్నారా లేదా? ఎందుకు లాక్కోలేదా? మీరు దాడి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు రోడ్డు పైకి వచ్చి మీరు మాట్లాడతారు? ఇష్టం వచ్చినట్టు రోడ్డుకి వచ్చినట్టు. విన్నారు, అతను దుడుసుతనం విన్నారు కదా. ఇప్పటికి క్షమాపణ చెప్పమన్నా క్షమాపణ చెప్పనంటా ఉన్నాడు. సార్ అతనితో మేము క్షమాపణ చెప్పిస్తేనే వెళ్తాం సార్. కంచెలి
చూడండి రెసిడెంట్స్ వెళ్ళాలి. క్షమాపణ చెప్పేసి వెళ్తాం సార్. మేము అక్కడి నుంచి కూడా మేమైతే కదిలే ప్రసక్తి లేదు. మేము ఉన్నాం సార్. మేము బయట సార్ పోలీసుల ముందు అందరి ముందు సమక్షంలో ఇక్కడ బహిరంగంగా క్షమాపణలు చెప్తే తప్ప ఆర్టీవీకి నుంచి కదే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాట్లాడడానికి వచ్చాం సార్. చెప్పండి. మాకు ఇంత ముందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా అయింది. అదంతా సంబంధం లేదు. మా రిపోర్టర్ పై మీరు దాడి చేశారు. సారీ, మా సైడ్ నుంచి ఏమైనా తప్పు జరుగుంటే సారీ. మాకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మీరు చెప్పే పొలైట్ ఇష్యూ ఉంటుంది. మీరు దయచేసి ఏమనుకోకండి. దయచేసి మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకండి దయచేసి. సరేనా? మీరు ఇక్కడ మేము ఇదే విధంగా చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇదే విధంగా చెప్తున్నాం మీకు సార్. ఇదే విధంగా చెప్తున్నాము. కొట్టడానికే వచ్చారు. కొట్టడానికి మీదకి వస్తా ఉన్నారు. రిపోర్టర్ పై దాడి చేస్తారు. మళ్ళీ పై ఇంకా మేమే దాడి చేస్తామంటూ రివర్స్ చెప్పుకుంటా వస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసుకునే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసుకునే వాళ్ళు అనవసరంగా మారుతి ఇంటి అడ్రస్ ఎక్కడ, ఆయన ఏడ పడుకుంటాడు, ఆయన బెడ్ ఏంటి, ఆయన పర్ప్ ఏంటి, ఎవరు చెప్పమన్నాడు? ఎవరు అడిగారు? ఎవరైనా ఫ్యాన్స్ అడిగారా? ఆయన ఇంటి అడ్రస్ చెప్పిందా ఆయన? మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే పోలీసులను పిలవండి. కానీ హూ ఆర్ యూ టేక్ ద ఎవరు అసలు ఇష్యూ ఉంటుందమ్మా. సారీ, ఏమనుకోకండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అవసరం ఏముంది? చేసుకున్నారు సార్. ఇక్కడ ఇవన్నీ చెయ్యి చేసుకోలేదండి. లాక్కుంటారు మీరు. ఏం మాట్లాడారు? ఏమి చేయలేదు. ఎన్ని బూతులు మాట్లాడారు? అటువంటి ఎన్ని బూతులు మాట్లాడారు? లోగో లాక్కున్నారు, కెమెరా లాక్కున్నారు, ఫోన్ లాక్కున్నారు, దాడి చేశారు. ఓకే 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 రైట్. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటున్నారు ఆయన. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసులను పిలవాలి. అసలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వచ్చింది? మారుతి గారు ఆ ఈవెంట్లో ఎవరు చెప్పమన్నారు మీ ఇంటి అడ్రస్ని? ఫ్యాన్సీ రెచ్చగొట్టింది మీరు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసుకుంది మీరు. మీ ప్రమోషన్ల కోసం అరేలో సినిమాలో నటుడు బాలకృష్ణ చెప్పినట్టుగా నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? మీ ఇంటి అడ్రస్ని, మీరు ఉండే అడ్రస్ని ఎవరు చెప్పమన్నారు? సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఇప్పుడు అంటున్నారంట. దాడి చేయలేదంటున్నారు. ఎట్ లాస్ట్ మీరు మాకు సారీ చెప్పారంటే ఫ్యాన్స్కి కూడా చెప్పాల్సిందే. ఫ్యాన్స్కి చెప్తే మాకు చెప్పినట్టే. ఆయన దాడి చేసినందుకు మా రిపోర్టర్కి సారీ అని చెప్పారు. సో మీలాగా మాకు ఇటువంటి అక్కసు అక్కడ ఉండదు. మా కెరీర్లో లేకపోతే జర్నలిజం అనేటువంటి ఈ లైఫ్లో డెఫినెట్గా పూలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. సో నవ్వే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు, మాపై తిట్టే వాళ్ళు ఉంటారు. అన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఆ రకంగానే మేమేదో నిజాన్ని చూపిస్తున్నామనేటువంటి ఒక అక్కస్తో మాపై దాడి చేసినటువంటి మారుతి అండ్ టీం మా రిపోర్టర్ని గాయపరిచి ఆయనపై పరుష పరజాలంతో దూషించి ఫోన్ లాక్కొని, లోగో లాక్కొని, కెమెరా లాక్కొని రకరకాలుగా ప్రయత్నం చేసి మాట్లాడడం. సో ఏదేమైనా సరే పబ్లిక్గా మీ ఒపీనియన్తో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు రాజాసాబ్ ఈవెంట్లో మళ్ళీ ఒకసారి మారుతి ఏం మాట్లాడారో విన్నాం. కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. గుర్తుపెట్టుకోండి, 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 కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా.